నమస్తే అన్న. ఇంకొక 30 రోజులైతే ఎలక్షన్స్ దగ్గర రాబోతున్నాయి. ఇదే తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజలందరూ నమ్మి మళ్ళీ ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రతి సభలోనూ మాట్లాడుతున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కానీ ఓటేస్తే ఎలా ఉంటుందంటారు? రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి అని ఈరోజు ప్రశ్నిస్తున్నారు. మా రాష్ట్రం డెవలప్మెంట్ చేయలేదని చెప్పనని మీకు ఓటేయాలా? మా రాష్ట్రానికి రాజధాని లేదు అని చెప్పనని మీకు ఓటేయాలా? మా ఆస్తుల్ని మీరు తాకట్టు పెడతాం లేదు అని చెప్పనని మీకు ఓటేయాలా? అదే రంగా పోలవరం కట్టలేదు అని చెప్పనని మీకు ఓటేయాలా? అదే రంగా ఒక్క కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురాలేదు, వచ్చిన కంపెనీలు కూడా వెళ్ళిపోయినాయి అని చెప్పనని మీకు ఓటేయాలా? మా పిల్లలకి ఒక్క ఉద్యోగ అవకాశాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చారా? ఉండా కంపెనీలు కూడా బయట రాష్ట్రాలకు వెళ్ళిపోతుంటే ఉద్యోగం లేనందుకు మీకు ఓటేయాలా? ఒక్క డిఎస్సి కూడా ఇవ్వనందుకు మీకు ఓటేయాలా? అదే రకంగా ఎన్ని వాగ్దానాలు చేశారు అసలు ఆ రోజున? కడప స్టీల్ ప్లాంటు వెళ్ళిపోతున్నందుకు మీకు ఓటేయాలా? మీ మద్యపాన నిషేధం చేస్తానన్నారు, చేయనందుకు మీకు ఓటేయాలా? మీ సొంత బ్రాండ్లు భూమి లాంటి బ్రాండ్లు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు అమ్ముతున్నారు, ప్రజల ప్రాణాలతో చెలగాట వాడుకున్నందుకు మీకు ఓటేయాలా? ఒక్క డెవలప్మెంట్ ఉందా? ఒక్క అభివృద్ధి ఉందా? ఇవాళ సాధారణ మానవుడు కూడా బ్రతకలేని స్థితిలో ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగిపోతే అందుకు ఓటేయాలా మీకు అని చెప్పానని ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. ఒక్క పెన్షన్ 1000 రూపాయలు పంచటానికి 1000 రూపాయలు పెంచటానికి 5 సంవత్సరాలు పట్టింది నీకు. 5 సంవత్సరాలు పట్టినందుకు నీకు ఓటేయాలా అని ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో 200 పెన్షన్లు 10 రెట్లు చేశాడు. 2000 ఒకేసారి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు. అలాంటి ప్రభుత్వం కావాలని చెప్పానని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అలాంటి ప్రభుత్వమే ఉమ్మడిగా పోటీ చేసే అలాంటి ప్రభుత్వమే నారా చంద్రబాబు నాయుడు గారిది. అదే రంగా పవన్ కళ్యాణ్ గారి సంకీర్ణ ప్రభుత్వం కావాలని ఇవాళ కోరుకుంటున్నారు. ఇవాళ ఇదే తరుణంలో అవనిగడ్డ నియోజకవర్గం చూసుకుంటే అభివృద్ధి అనేది సింహాద్రి రమేష్తోనే సాధ్యమని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దానికి మీరేమంటారన్నా? అభివృద్ధి సింహాద్రి రమేష్తో సాధ్యం అని చెప్పని అనటానికి ఇవాళ అసలు ఓనమాలు కూడా తెలియదు రమేష్ అనే అతను. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలే అంటే 2019లో ఎలక్షన్ హామీలు ఇచ్చారు, అవి సంకనాకు పోయి తీసేయండి. అవి ఎన్నో హామీలు ఇచ్చారు. ఎదురుమండి బ్రిడ్జి అన్నాడు, రోడ్డు అన్నాడు, కరగట్ట చుట్టూ అన్నాడు, విజయవాడ కరగట్ట అన్నాడు, ఆ బ్రిడ్జి వేస్తేనే వస్తానన్నాడు, ఈ ఎడ్లంకి బ్రిడ్జి అన్నారు, డంపింగ్ యార్డ్ అన్నారు. అవనగడ్డకి ప్రజలందరికీ నేను ఉండానని చెప్పని మాయ మాటలు చెప్పి ఆ రోజున ఎలక్షన్లోకి వెళ్ళాడు. అమాయక ప్రజలు ఆ రోజున అవనగడ్డలో సింహాద్రి రమేష్ని గెలిపిస్తూ జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలకి ఏమన్నా ఉందా? దిక్కుమొక్కు ఉందా? హామీలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఇంకా మళ్ళీ చేస్తాడు అని చెప్పానంటే ప్రజలు ఎలా నమ్ముతారు, ఎలా ఓటేస్తారు? ఇవాళ ప్రజలు ఇవాళ ఎవరైతే అవనగడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది, ఆది నుంచి కూడా అభివృద్ధి చేసింది, ఎవరైతే శాంతి భద్రతలతో వర్ధిల్లింప చేసింది అవనగడ్డ నియోజకవర్గాన్ని, అలాంటి వ్యక్తుల్నే ఇవాళ కోరుకుంటున్నారు. ప్రజల పక్షాన ఉండేది ఎవరు? సంపాదన పక్షాన ఉండేది. సంపాదించుకోవడానికి రాజకీయాల్లో వచ్చిన వ్యక్తులకు ఓటేస్తారా? ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించి వచ్చే వ్యక్తులకు ఓటేస్తారో? ప్రజలు ఇవాళ సిద్ధంగా ఉండాలి. అట్లాగే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసిన సంకీర్ణ ప్రభుత్వం రావడానికి ప్రజలు ఇవాళ సిద్ధంగా సంతోషంతో ఉండాలి. అన్న, ఇదే తరుణంలో సింహాద్రి రమేష్ గారితో ప్రజలందరూ ఏకమయ్యారని చెప్పి టీడీపీ కానీ జనసేన కానీ మొత్తం భయపడుతున్నారని చెప్పి ఆరోపిస్తుంది. దానికి ఏమంటారన్న? సింహాద్రి రమేష్ ఇవాళ దొడ్డి మొత్తం ఖాళీ అయిపోయే రోజు ఇవాళ దగ్గరలోనే ఉంది. ఇంకా దొడ్లో ఇవాళ సొంత వ్యక్తులే వస్తున్నారు. ఇవాళ సొంత వ్యక్తులే వచ్చి చేరుతున్నారు ఇవాళ పార్టీలో. అదే రకంగా దొడ్లో కూడా ఇంకా చాలామంది ఖాళీ అయిపోతారు. రోజుకి పార్టీ అంటే వచ్చే ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ప్రభుత్వం, అదే రంగా బీజేపీ అభివృద్ధిలో భాగంగా బీజేపీ ప్రభుత్వంతో కూడా కలిపి సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. ఉమ్మడి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో అన్ని రకాలుగా ఇవాళ అప్పుల ఆంధ్రప్రదేశ్లో కూలిపోయిన రాష్ట్రాన్ని ఇవాళ పైకి తీయాలి అని చెప్పానంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఇవాళ సింహాద్రి రమేష్ లాంటి వాళ్ళు దోసుకునే వాళ్ళని గెలిపించి ఇంటికి పంపిస్తారే తప్ప 2019లో చేసిన పొరపాటు మళ్ళీ ప్రజలు ఇప్పుడు 2024లో చేయరు అని చెప్పానని ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి. ఇదే తరుణంలో కోడూరు అవనిగడ్డ రహదారి అయితే ప్రధానంగా రహదారి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మంత్రి రోజా గారు అడిగితే ఇక్కడ కొన్ని కోట్లు అనేది శాంక్షన్ చేశారు. ఇలాంటి తరుణంలో రేపు ఎలక్షన్ కోడ్ కూడా పడిపోయింది.
వీళ్ళందరూ రోడ్డు అయినా బాగు చేస్తా ఉన్నారు. దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటే ఎలక్షన్స్ సెంటర్కి వచ్చారంటారా లేక ఏంటి? ఎలక్షన్ల దగ్గరకు వచ్చేసి ప్రజలు మళ్ళీ అమాయక ప్రజల్ని మళ్ళా ఏదో ఒక రకంగా మాటలు మబ్బి పెట్టి చెయ్యాలి అని చెప్పనని ఆ రోడ్డు ఇవాళ ప్రారంభిస్తాం. ఆ రోడ్డు ఇవాళ శంకుస్థాపన చేసి ఏదో అసలు కనీసం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లన్నా చేశారా? ఏదో ఊరికే వెళ్తున్నాడు, అక్కడికి వెళ్ళి చూస్తున్నాడు, వస్తున్నాడు. అంటే ఆ రోడ్డు గురించి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చాడు, పెద్దిరెడ్డి రామచంద్రరావు రెడ్డి గారు హామీ ఇచ్చాడు. ఈయన గారు అయితే అసలు అవని గారు శాసనసభ్యులు అసలు ఆ రోడ్డు అయింది నేను అసలు ఆ మండలం వాళ్ళని అసలు అడగరాడు. 5 సంవత్సరాలు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి నీటిలో దిగి నానా ప్రజలు ఆ మండల ప్రజలందరూ కష్టాల మీద పడి అడిగితే కానీ అక్కడ దాకా వచ్చింది. వేసేవాళ్ళు ఉంటే ఎలక్షన్ రోజుల్లో ఎందుకు వేయాలి? ముందే వేయాలి కదా. ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడు, ఆ హామీలకే అయిపోవాలి కదా. అసలు అప్పుడే అయిపోతే అసలు ఈ పాటికి ఎప్పుడో సంవత్సరంన్నర క్రితమే అయిపోయేది కదా. అలా చేయాలి. ఎలక్షన్ ముందు పెట్టుకునేవన్నీ ఇవన్నీ ఎలక్షన్ ఓట్లు దండుకోవడానికి మాయమాటలతో తప్ప రెండోది లేదు. ఎలా ఉండబోతుందన్నారు రేపు ఎలక్షన్స్ అనేది అవనిగడ్డ నియోజకవర్గం అనేది? అవనిగడ్డ నియోజకవర్గం అనేది ఇవాళ సంకీర్ణ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అభ్యర్థుల్ని గెలిపించుకోవడానికి ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంగా ఇవాళ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిని సీనియర్ అభ్యర్థి గతంలో కూడా అవనిగడ్డ నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన వ్యక్తి ఇవాళ వల్లభనేని బాలశౌరి గారు. అదే రకంగా మండలి బుద్ధప్రసాద్ గారి ఫ్యామిలీ అంటే వాళ్ళ నాన్నగారి టైంలో నుంచో దివిసీమలో అవనిగడ్డ నియోజకవర్గంలో ఒక ముద్ర అంటే అభివృద్ధి అనే ముద్ర వేయించుకుని ఒక గాంధేయవాదంతో ఎక్కడ ఏ నిధులు తెచ్చైనా సరే గ్రామాలను అభివృద్ధి చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఉన్న వ్యక్తి మండలి బుద్ధప్రసాద్ గారు. అలాంటి వ్యక్తుల్ని ఈరోజు ఇద్దరిని కూడా ఎన్డీఏలో అటు మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిని, ఇటు అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పని ప్రజలు చూస్తున్నారు. గెలుపు ఖాయం, మెజారిటీ కోసం చూస్తున్నారు. మెజారిటీతో గెలిపించుకుని ఇవాళ అవనిగడ్డ ప్రజలందరూ కూడా ఇవాళ ఎదురు చూస్తారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చెప్పని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు.